శుభశ్రీ శుభాష్టాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. మనం చెప్పుకునే తొలి మలితరం తెలుగు కథల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఏప్రిల్ 1వ తేదీ. రచయిత కాలూరి వెంకటరామారావు గారు. తూర్పు తీరపు క్రైస్తవ సంస్థలలో కల్లా పాదిరి గుడి చాలా పురాతనమైనది. ఈ స్థలం పూసపాటి వారి విజయనగరానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. క్రీస్తు శకము 1750 ప్రాంతములందే రెవరెండ్ జాన్సన్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు వచ్చి ఆ సంస్థను నిర్మించాడు. పాదిరి గుడి కట్టబడిన ప్రదేశం బహురమణీయమైనది. ఆ స్థలానికి 50 గజాల దూరంలో చంపావతి అనే చిన్న నది ఉన్నది. నది చిన్నదైన మండు వేసవిలో కూడా మోకాలు లోతు స్వచ్ఛమైన జలం ప్రవహిస్తూ ఉంటుంది. జాన్సన్ ద్వారా ఆ ప్రదేశ సౌందర్యాన్ని చూసి అక్కడే తన సంస్థకి పునాదిరాయి వేశాడు. చుట్టుప్రక్కల చిన్న చిన్న పల్లెలు అనేకంగా ఉండడం చేత తన మత ప్రచారానికి కూడా అదే మంచి స్థలం అనుకున్నాడు అతను. ప్రస్తుతం మన కథాకాలం నాటికి ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళల్లో సగం మందికి పైగా క్రైస్తవులైపోయారు. నూతన మత స్వీకారం వల్ల ఆచార వ్యవహారాలు మారకపోయినా పేర్లు మాత్రం పూర్తిగా మారిపోయాయి. పూర్వపు స్వామిగాళ్ళందరూ ఇప్పుడు శామ్యూల్స్ అయ్యారు. నాడు మొదలు ఆ సంస్థ దినదిన అభివృద్ధిని పొందుతూ వచ్చింది. ఆ రోజు మొదలుకొని ఆ సంస్థ దినదిన అభివృద్ధిని పొందుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ 20 మంది మత ప్రచారకులు, ఒక ప్రధాన అధికారి ఉన్నారు. ఆ ప్రధాన అధికారినే ప్రజలు ఫాదరీ అని పిలుస్తారు. అతన్ని బట్టే ఆ సంస్థకు ఫాదరీ గుడి అనే పేరు వచ్చింది. సంస్థకు మధ్యగా ఎత్తైన గోపురాలతో చర్చి ఉన్నది. దాని చుట్టూ బారులు తీర్చి ప్రచారకుల యొక్క గృహాలు ఉన్నవి. చర్చికి ముందుగా ఫాదరీ గారి మేడ ఉన్నది. ఆ మేడ ప్రక్కనే పాఠశాల. ఉపాధ్యాయులు ఇద్దరికీ 2 బంగళాలు ఉన్నాయి. వీరినందరినీ ఆశ్రయించుకొని ఒక వర్తకుడు చిన్న దుకాణం పెట్టుకున్నాడు. ఈ ఇళ్ళన్నీ కలిసి ఒక చిన్న గ్రామం అయింది. గ్రామానికంతటికీ కూడా పాదిరి గుడి అనే పేరే వాడుకగా నామము. సుశీల మేనమామ విద్యార్థిగా ఉన్నప్పుడే క్రైస్తవ మతంలో కలిసిపోయాడు. అతని నూతన నామము శిఖామణి. విద్య పూర్తి కాగానే మిషన్ వారు అతన్ని మంచి జీతం పైన ప్రచారకుడుగా నియమించారు. క్రమంగా అతడు పాదిరి గుడిలో ప్రధాన ప్రచారకుడైనాడు. మిగిలిన ప్రచారకులంతా అతని ఆజ్ఞ ప్రకారమే నడిచేవారు. ప్రచారక కార్యక్రమాన్ని అతడే నిర్ణయించేవాడు. ఇది 1910వ సంవత్సరం నాటి మాట. ఈ 1910వ సంవత్సరం నాటికి సుశీలకు 13వ సంవత్సరం. విజయనగరంలోని మిషన్ బాలికా పాఠశాలలో 3వ ఫారం చదువుతూ ఉండేది. ఆ బడిలో పై తరగతులలో మతబోధ చేయడానికి శిఖామణి పాదిరి గుడి నుంచి వారానికి 3 సార్లు విజయనగరం వెళుతూ ఉండేవాడు. నాటికి నేటికి కూడా అగ్రవర్ణాలలో మనుష్యులను క్రైస్తవ మతంలో చేర్చగలిగిన ప్రచారకులకు ఎక్కువ పేరు ప్రతిష్ట ఉండేది. శిఖామణి తన తెలివితేటల వల్ల త్వరలోనే ప్రధాన ప్రచారకుడైపోయాడు. విద్యార్థులకు నచ్చచెప్పడానికి తగిన వాక్చాతుర్యం అతని దగ్గర ఉన్నది. వచ్చే రాని జ్ఞానం గల పిల్లలు అతని మాటలను దివ్యతత్వబోధగా భావించుకునేవారు. మిషన్ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు అతని వల్ల మత స్వీకారాన్ని పొందినవారే. తన వాక్చాతుర్యం వల్లను, మేనగోడల దగ్గర ఉండే చదువు వల్లను శిఖామణి సుశీల మనసును తిప్పగలిగాడు. హిందూ మతం కేవలం మూఢాచారాలపై ఆధారపడి ఉందని, విగ్రహారాధకులకి ముక్తి లేదని, క్రైస్తవ మతంలో ఎంత పతితులనైనా సరే ఉద్ధరించగలవాడు క్రీస్తు మహానుభావుడు ఉన్నాడని అతను ఆ అమ్మాయికి బోధించాడు. పై విషయాలే కాక ఇహలోకంలో కూడా ప్రభుత్వానుగ్రహం సంపాదించి అభివృద్ధి పొందాలంటే క్రైస్తవ మతమే శరణ్యము అని చెప్పాడు. విద్యాభివృద్ధి, స్త్రీ స్వాతంత్ర్యము హిందూ మతంలో దొరకవు అని వాదించాడు. మేనమామ మాటలకు సుశీల పొంగిపోయింది. 14 సంవత్సరాలైనా పూర్తిగా నిండక పూర్వమే ఆమె క్రైస్తవ మతంలో కలిసిపోయింది. తండ్రి వచ్చి అడిగినప్పుడు నేను మామయ్యతోనే ఉండిపోతాను అని నిశ్చలంగా జవాబు చెప్పేసింది. ఆ రోజు మొదలు ఆమె తండ్రి గారింటికి మరి వెళ్ళనూ లేదు. ఆమెను వారు పిలవనూ లేదు. అతి అనురాగంతో మేనమామ ఆమెను పెంచి పెద్దదాన్ని చేశాడు.
ఫాదరీ గుడిలో మేనమామగారింట్లోనే ఆమె ఉండిపోయింది. ఫాదరీ గుడిలోనే పంచానన్ అనే ప్రచారకుడు ఒకడు ఉండేవాడు. విశాఖపట్నం జిల్లాలోనే ఒక పల్లెటూరు కాపురస్తుడతడు. అతడు క్రీస్తు శిష్యుడై 25 ఏళ్ళయింది. అతనికి 3 కొడుకులు. అందులో చిన్నవాడి పేరు గజానన్. సుశీల స్కూల్ ఫైనల్ పూర్తి చేయగానే ఆమెకి గజానన్కి వివాహం జరిగింది. శిఖామణి బ్రతికి ఉండగా అతడు ఈ వివాహం చేశాడు. సంతానహీనుడవడం చేత తన యావదాస్తిని శిఖామణి మేనకోడలకే ఇచ్చేశాడు. గజానన్ అప్పటికి చెన్నపట్నంలో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిగా ఉండేవాడు. పెళ్ళి అయిన 2 ఏళ్లకే శిఖామణి చనిపోయాడు. మేనమామ చనిపోవడంతోనే అతని స్థానంలో వచ్చిన వేరొక ప్రచారకుడికి ఇల్లు ఖాళీ చేసి సుశీల అత్తవారింటికి పోవలసి వచ్చింది. అప్పుడు వేసవి సెలవులు అవడం చేత గజానన్ ఇంటి దగ్గరే ఉన్నాడు. దంపతులకు సెలవు రోజులు హాయిగా గడిచిపోయాయి. భర్త మళ్ళీ చెన్నపట్నం వెళ్లే రోజు సమీపించిన కొద్దీ తను ఒంటిగా ఉండవలసి వస్తుందన్న భయం సుశీలకు అధికమైంది. తల్లిదండ్రులకు దూరమైన మేనమామ వద్ద ఆమె సుఖపడింది. ఇప్పుడు అతను కూడా లేడు. తోడికోడళ్ళందరిలోనూ సుశీలయే ధనవంతురాలు, విద్యావంతురాలు, రూపవతి కూడా. వచ్చిన కొన్ని నెలల వరకు ఇంట్లో వాళ్ళంతా ఆమెను అధిక ఆధారంతోనే చూసేవారు. క్రమక్రమంగా తోడికోళ్ళల్లో అసూయ బయలుదేరింది. క్రొత్తగా వచ్చిన సుశీలను అత్తగారు ఎక్కువ ప్రేమతో చూడడం వారు సహించలేకపోయారు. అన్నదమ్ములలో కూడా కొంత విరోధభావం లేకపోలేదు. పెద్దవాళ్ళిద్దరూ సామాన్య వేతనాల మీద మత ప్రచారకులుగా ఉన్నారు. విద్యాధికుడై కొద్ది కాలంలోనే గొప్ప ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్న గజానన్ ఎడల వారిద్దరికీ ఏమంత మంచి అభిప్రాయాలు లేవు. ఇంట్లో పార్టీలు ప్రారంభమవడానికి అదే మొదలు. తోడికోడళ్ళిద్దరూ ఒకటి, సుశీల ఒక్కతే ఒకటి అయిపోయారు. అత్తగారికి సుశీలకి మధ్య మిత్రభేదము కలిగించడానికి వాళ్ళు విశ్వప్రయత్నము చేశారు. ఒకనాడు సుశీల వసారాలో నుండి వస్తూ, మీకు మరదల మీద అంత ప్రేమ ఉంటే ఇంక మేమెందుకు, మమ్మల్ని పుట్టింటికి పంపించేస్తే సరి అని రెండో తోటికోడలు భర్తతో అంటూ ఉండగా విన్నది. ఆ మాటలకు ఆమె అదిరిపడింది. తన పైని బావగారు చూపిస్తూ ఉన్న అనురాగమేమిటో ఆమెకు బోధపడలేదు. ఆ మాటల్లోని గూఢార్థానికి ఆమె గడగడలాడిపోయింది. తోడికోడళ్ళకి తన మీద ఆగ్రహానికి కారణం ఆమె గ్రహించలేకపోయింది. నానాటికి తోడికోడళ్ళలోని విరోధ భావాలు బాహాటంగా పైకి రాసాగినవి. అత్తగారితో కల్పించి నేరాలు చెప్పడము, అంటే చాలు ఇద్దరూ ఏకమై దెబ్బలాటికి రావడము మొదలుపెట్టారు. స్నేహంగా ఉండాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. చెప్పుడు మాటలు ప్రమాదకరమైనవి. కోడళ్ళు నిత్యము చెవుల్లో నూరిపోయడం వల్ల ముసలావిడికి బుద్ధి తిరిగిపోయింది. ఇదివరకల్లా స్వర్గం నుండి దిగి వచ్చిన దేవతలాగూ కనబడే సుశీల ఇప్పుడు పరమ దుర్మార్గురాలైపోయింది. కోడళ్లతో కూడా అత్తగారు కలియడం వల్ల సుశీల జీవనం దుర్భరమైపోయింది. కష్టసుఖాలు చెప్పుకోవడానికి భర్త కూడా దగ్గర లేకపోవడము ఆమెకు మరీ బాధగా ఉంది. ఎన్నాళ్ళకు ఆమెకు తన దుస్థితి గోచరించింది. తల్లి గతించిన లోటు ఆమెకి ఇప్పటికీ కనబడింది. అన్యమత స్వీకారమే కారణంగా తండ్రి తానంటే మండిపడేవాడు. బంధువులెప్పుడూ తన వైపు చూడనైనా లేదు. కన్న కుమార్తె వలె తనను పెంచిన మేనమామను తలుచుకుని ఏడవని రోజే ఆమెకి లేదు. పగటి వేళ పని పాటల్లో పొద్దుపోయినప్పటికీ రాత్రి పడేసరికి ఆమెకు తన నిస్సహాయత స్థితి 1000 రెట్లు బలవత్తరంగా కనబడి నిద్రబట్టనిచ్చేది కాదు. తన పరిస్థితులను వివరిస్తూ సుశీల భర్తకు ఒక జాబు రాసింది. తనను కూడా చెన్నపట్నం తీసుకుపోమ్మని అందులో భర్తను ప్రార్థించింది. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ సెలవులకు గజానన్ ఇంటికి వచ్చాడు. 5-6 రోజులు సౌఖ్యంగా గడిచిపోయాయి. ఈసారి వెళ్ళేటప్పుడు సుశీలను తనతో కూడా తీసుకెళ్ళడానికి అతడు నిశ్చయించుకున్నాడు. ప్రయాణపు దినము ఎప్పుడొస్తుందా అని సుశీల కనిపెట్టుకుని చూస్తుంది. ఇంట్లో వాళ్ళ బాధ ఆమెకు నానాటికి హెచ్చైపోతోంది. ప్రతిరోజు అత్తగారు తన మీద నేరాలను భర్తతో చెబుతూ ఉండడం ఆమె చూస్తూనే ఉంది. భర్త సద్భావముపై గల నమ్మిక చేత త్వరలో చెన్నపట్నం పోయి సుఖపడవచ్చు కదా అని ఆమె సహించి ఊరుకుంటోంది. ప్రయాణానికి ఇంకా 2 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అవసరములైన సామానులనన్నింటినీ సుశీల సర్దుకున్నది. ఆమెకు ఆ ఇంట్లో గడియ ఒక యుగంలాగా తోస్తూ ఉన్నది.
రాత్రి 8 గంటలవుతోంది. చలి విపరీతంగా వేస్తోంది. ఫాదరీ గుడి అంతటా నిశ్శబ్దము, గాఢాంధకారము, కన్ను పొడుచుకున్నా కానరాకుండా ఉన్నది. తూర్పు గాలి నుంచి జీవకోట్లు వడవడవడ వణుకుతూ ఉన్నాయి. ఇంట్లో పనులు పూర్తి చేసుకొని సుశీల గదిలోకి వెళ్ళింది. భర్త గదిలో లేకపోవడం చూసి ఆమె ఆశ్చర్యపడింది. ఇలాంటి చలిలో ఎక్కడికి వెళ్ళారో అనుకుంటూ ఆమె ఒక పుస్తకం తీసుకొని కిటికీలను మూసేసి దీపం దగ్గర కూర్చొని చదువుకుంటోంది. రమారమి 10 గంటలయ్యేసరికి గజానన్ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు. రాగానే బల్ల మీద గ్లాసులో మంచినీళ్లు తాగి తను కూడా ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతడు సుశీల వంక చూడనైనా లేదు. దీర్ఘమైన ఆలోచనలో మునిగి అలాగే కూర్చున్నాడు. ఆనాటి అతని ప్రవర్తన సుశీలకు వింతగా తోచింది. చదువు కట్టిపెట్టి భర్తను చూసి ఆమె చాలా రాత్రి అయింది, పడుకోకూడదు, ఏమిటా ఆలోచన అన్నది. ఆ గదిలో ఇంకొకరున్నట్లు అతనికి అప్పటికి తోచింది. తల ఎత్తి సుశీల ముఖం వైపు తీక్షణంగా చూశాడు. అతని ముఖం ముడుచుకుపోయి ప్రసన్నతను సూచించడం లేదు. సుశీలకు అతని వైఖరి చూసేసరికి భయం వేసింది. ఒంట్లో బాగులేదు కాబోలు, పడుకుంటే సరి, అలాంటప్పుడు వీధిలోకి వెళ్ళకపోతే ఏం అని మధురంగా అన్నది. జవాబు లేదు. సుశీల నుండి దృష్టి మళ్లించుకొని కొంచెం దగ్గాడు, ఏదో మాట్లాడబోతూ ఉన్నట్లు. అందుకు కంఠం సవరించుకుంటున్నట్టు స్పష్టపడుతోంది. అది చూసి సుశీల మళ్ళా ఏమిటో ఇదంతా చూస్తే నాకు భయం వేస్తుంది, కొంచెం సంగతి తెలియనీయకూడదు అంటూ దగ్గరగా వచ్చి నిల్చుంది. నేల మీద చూపులని మళ్ళా భారీ వైపు తిప్పి గజానన్ చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో, నేను చెప్పేది విను. ఈ సంభాషణ నాకు కష్టంగానే ఉన్నది, కానీ చెప్పక తప్పదు. నేను ఇంతసేపు మా అమ్మ దగ్గరే ఉన్నాను. ఇన్నాళ్ళు నీ విషయమై ఏమో అనుకున్నాను, కానీ నేటితో నా సందేహాలు తీరిపోయాయి. మల్లె చెట్టులో కూడా విషసర్పాలుంటాయని అనుభవం చాలకపోవడం చేత నేను ఇంతవరకు గ్రహించలేదు. మానవులకి గుణప్రధానం కానీ రూపం కాదన్న పెద్దల మాట వృధా కాదు. నీ దుర్బుద్ధుల వల్ల మా తల్లిదండ్రులకు దుఃఖం కలిగించడానికి నిన్నిక్కడ ఉంచలేదు. నీ సౌందర్యం చూసి మోసపోయినట్లు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలుసుకున్నందుకు సంతోషిస్తూ ఉన్నాను. నీ ప్రవర్తన వల్ల కుటుంబానికి కూడా కలంకం వస్తున్నప్పుడు నేను సహించి ఊరుకోలేను. సోలపు పోటులై బాధించాయి సుశీలను ఈ మాటలు. వాటి అర్థం ఆమెకి తెలియలేదు. ఆమె తల తిరిగిపోతోంది. ప్రపంచకంలో రెండో దిక్కే లేక ఎన్నడో భర్త వచ్చి తన కష్టాలు గట్టెక్కిస్తాడు కదా అని గంపెడాశతో ఉన్న ఆమె ఈ మాటలతో ప్రపంచకం ఒక్కసారిగా కూలిపోతున్నట్లయింది. భర్తకి ఏ జవాబు చెప్పడానికి ఆమెకు తోచలేదు. ఆమె నోట తడి ఆరిపోయి మాట రాలేదు. నిలువున నేల మీద పడిపోవడానికి సిద్ధమైంది. ప్రక్కనే ఉన్న కుర్చీని ఆనుకుని ఆమె మెల్లిగా కూర్చుంది. దీనాతి దీనములే ఆమె దృష్టిలో భర్త వైపు తిప్పబడి ఉన్నాయి. గజానన్ మళ్ళా చెబుతూ ఉన్నాడు, ఇలాగా నిన్ను వదిలిపెట్టిపోవడం నాకు కష్టంగానే ఉంది, కానీ ఇంటికి అప్రతిష్ట వచ్చేటప్పుడు ఇంకా వీల్లేదు. ఈ జన్మంలోనే ఇంకా మనకి సంబంధం ఉండకపోవచ్చు. నీ మీద నేను పెట్టుకున్న ఆశలన్నీ వ్యర్థములైపోయాయి. నేను రేపే చెన్నపట్నం పోతున్నాను. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు. నువ్వు ఇంట్లో ఉండగా మాత్రం నేను ఇక్కడికి రాను అంటూ కుర్చీ మీద నుండి లేచాడు. ఏమేమో చెప్పదలుచుకుంది సుశీల. కంఠం రుద్ధమైపోయి మాట రానియ్యలేదు. ఏమేమో చెప్పదలుచుకుంది సుశీల. కంఠం రుద్ధమైపోయి మాట రానియ్యలేదు. బెదురు చూపులతో భర్త వంక చూసింది. ప్రార్థనాపూర్వకంగా చేతులు జాచి అతని కాళ్లను పట్టుకున్నది. ప్రయత్నం మీద ఎలాగో, అయ్యో నే చేసిన తప్పేమిటి, నాకేది దారి అని మాత్రం అనగలిగినది. ఆ మాటల్లోనే హృదయగతమైన విషాద భారము పరిస్ఫుటమవుతూ ఉన్నది. భార్య పలుకులు గజానన్ చెవికి ఎక్కలేదు. నిమిషంలో భార్య పట్టు విడిపించుకొని ఏ జవాబు చెప్పకుండానే అతడు గది అవతలకు వెళ్ళిపోయాడు. సుశీల అలాగే నేల మీద పడిపోయింది. నాటి రాత్రి ఆమె హృదయాన్ని కలచివేసిన భావాలను వర్ణించడం ఎవరితరం? తల్లిని తలుచుకొని ఆమె ఎంతోసేపు ఏడ్చింది. తన ప్రస్తుత కష్టాలకు బుద్ధిపూర్వకంగా కాకపోయినా కొంతవరకు కారకుడైనప్పటికీ తన్ను అంత ప్రేమతో పెంచిన మేనమామ లేనందుకు ఆ నిర్మల హృదయం ఎంత క్షోభించిపోయిందో ఊహించలేము. జరిగినదంతా ఒక భయంకర స్వప్నంలాగా ఆమెకు పడగట్టింది. లేవబోయింది, కానీ శక్తి చాలలేదు.
ఈ అర్ధరాత్రి వేళ నేను నిస్సహాయనై ఎక్కడికి పోగలను? నన్ను ఆదరించేవారు ఎవరున్నారు? ఎంత ద్రోహికైనా సరే నేరం తెలియజేసి చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారు కదా. ఈ అపరాధమేమిటో తెలియజేయకుండానే నా మాటలేనా వినకుండానే పైకిపోతే నేనేం చేసేది? ఇంత కఠిన ప్రవర్తనను సహించిన గుండెలు బద్దలైపోవేమి? నా ప్రేమకి నేను చూపించిన విశ్వాసానికి ఇదే కాబోలు ప్రతిఫలము. తండ్రి, ఈ పరీక్షకు నేను ఆగలేను అని నిట్టూర్పు పుచ్చి అలాగే పడుకుంది. తెల్లవార్లు ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. 1000 ఆలోచనలు ఆ తలలో తిరిగిపోయాయి. నాడు తోడికోడలు భర్తతో అంటూ ఉండగా తాను విన్న మాటల అర్థం ఆమెకిప్పుడు బోధపడింది. నిరంతర కేంద్రీకృతమవడం చేత మెదడు వేడెక్కి సుశీలకు తలనొప్పి వచ్చింది. భర్త తిరిగి గదిలోకి వస్తే తన నేరం తెలుసుకుని సాధ్యమైనంత వరకు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుందామని ఆమె తన భావాలను సవరించుకుంటూ కనిపెట్టింది. కానీ ఆమెను నిరాశయే ఎదుర్కొన్నది. సుశీలకి తోడికోడలకి వివాదం జరిగేటప్పుడు బావగారులిద్దరూ సుశీల పక్షమే వహించి వాళ్ళనే మందలిస్తూ ఉండేవారు. దానితో అసలు విరోధాలకు తోడు స్త్రీ సహజమైన ఈర్ష్య ఎంత పనికైనా వెనకదియ్యదు కదా. సుశీలపైన పగ తీర్చుకోవాలనే అభిప్రాయంతో వాళ్ళొక పన్నాగాన్ని ఆలోచించారు. సుశీల తమ భర్తలను వశపరుచుకునేందుకు వాళ్ళ అత్తగారితో చెప్పి వశపరిచేసుకుందని వాళ్ళు అత్తగారితో చెప్పి లేనిపోని విచారాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. ఏ సంబంధము లేకపోతే ప్రతి విషయంలోనూ బావగారులు మరదల పక్షమేమిటి? మీరు తగిన కట్టుదిట్టం చేయకపోతే మా కాపురాలకు నీళ్లు వదులుకోవలసిందే అని నిత్యము ఆమె ముందు గోల పెట్టేవారు వాళ్ళిద్దరూను. బాల్యం నుంచి సుశీల స్వతంత్ర అభిమానం కలిగిన పిల్ల. స్త్రీ స్వాతంత్ర్యానికి అవకాశం ఉందనే ఆమె క్రైస్తవ మతాన్ని స్వీకరించింది కూడా. సుశీల బావగార్ల దగ్గర అతి చనువుగా తిరుగుతూ ఉండేది. మేనమామ వద్దకు వస్తూ ఉండేటప్పుడు చిన్నప్పటి నుంచి వారిని ఆమె ఎరుగును. భయానికి, ఇతరులు ఏమనుకుంటారో అన్న అనుమానానికి ఆ నిష్కల్మష హృదయంలో తావే లేదు. అందుచేత ఇంటి అందరి దగ్గర తిరిగినట్లే ఆమె బావగారులతో కూడా స్వేచ్ఛగా మాట్లాడుతూ నవ్వుతూ చనువుగా సంచరించేది. కోడళ్ళు చెబుతూ ఉన్నదానికి సుశీల నడవడికి సరిపోయిందనుకుంది స్వేచ్ఛా వాసన ఎరుగని ముసలావిడ. నాటి సాయంకాలం నుంచి గజానన్కి తల్లికి ఈ విషయమైన సంభాషణయే జరుగుతోంది. కుమారుడు చెన్నపట్నం నుంచి రాగానే చెప్పాలని కనిపెట్టుకుని కూర్చుంది ఆవిడ. తను చెప్పబోయే మాటలు దుష్ఫలితాన్ని గ్రహించలేకపోయిందామె. నీ అన్నగారులున్న చోట నీ భార్య ఉండకూడదు. అది ఉండే స్థలంలో నీ అన్నగారులు ఉండకూడదు. నీతో కూడా చెన్నపట్నం దాన్ని తీసుకుపోకపోతే కుటుంబానికి తీరని అప్రతిష్ట రకమానదు. నీ భార్య పరివర్తన బాగులేదు అని ఆమె గజానంతో చెప్పేసింది. అందుపైనే తల్లికి కొడుక్కి చాలా దూరము వాదన జరిగినది. తన వాదన నిలబెట్టుకోవాలని ముసలావిడ ఎన్నెన్నో నిదర్శనాలు చెప్పింది. ఇవన్నీ విని కుమారుడు భార్యని తనతో కూడా తీసుకుపోతాడు అని ఆమె అభిప్రాయం. కానీ ఎంత దూరం జరుగుతుందని కలలోనూ ఎరుగదు. గజానన్ లోతు గుండె గల మనిషి. తల్లి మాటలతో అతని తల తిరిగిపోయింది. అన్నగార్లకు భార్యకు ప్రేమ ఏర్పడిపోయింది అని అతను పూర్తిగా నమ్మేశాడు. ఆ సాయంకాలం అతనికి భోజనం రుచించలేదు. తీవ్రంగా ఆలోచించాడు. సుశీలతో సంబంధం తెంపేసుకోవడానికి నిశ్చయించేశాడు. ఆ తర్వాత సంగతి మనకు తెలిసినదే. తెల్లవారిపోయింది. కోడికూత వేళ నుంచి దట్టమైన పొగమంచు కప్పి గజం దూరంలో ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా కనబడనీయడం లేదు. ఉదయం 9 వరకు సూర్యదర్శనం కాలేదు. మామూలుగానే సుశీల గృహకృత్యాలు నిర్వర్తిస్తుంది. తగిన సమయం చూసి భర్తతో మాట్లాడడానికి ఆమె నిశ్చయించుకుంది. కానీ అతడు తనను తప్పించుకొని తిరగడం చూసి ఆమె దుఃఖము మితిమీరిపోయింది. సుశీల ఉన్నట్లయితే ఎంత అవసరమైన పని ఉన్నా మానుకునేవాడు. కానీ అతడు ఆ గదిలో కడుగు పెట్టేవాడే కాదు. గజానన్ కూడా పూర్తిగా మారిపోయాడు. అతని సంతోషము మాయమైపోయింది. ఎవరితోనూ మాట్లాడడు. ఎప్పుడూ దీర్ఘాలోచనే. షికారు కూడా మానేశాడు. భార్యతో చెప్పినట్లు అతడు ఆ మర్నాడే చెన్నపట్నం వెళ్ళలేదు. కానీ ఉన్న 2 రోజుల్లోనూ ఆమెను తప్పించుకునే తిరిగేవాడు. చెప్పుడు మాటలో విషం అతనికి పూర్తిగా ఎక్కిపోయింది.
సుశీల గుణవంతురాలని అన్నగారులిద్దరూ చాలా దూరం చెప్పారు. వాళ్ళు చెబుతూ ఉన్న కొద్దీ అతనికి మరింత కోపం ఎక్కువైపోయింది. వాళ్లతో మాట్లాడడం కూడా మానేశాడు చివరికి. ఇంత ప్రమాదం సంభవిస్తుందని ముసలావిడే అనుకోలేదు. ఆమె తన తొందరపాటు వల్ల వచ్చిన విపరీతాన్ని చూసి హడిలిపోయింది. గజానంతో భార్యని విడిచిపెట్టడం పాపమని, సుశీలకు చిన్నతనమని ఏదో సర్ది చెప్పబోయింది. ఒక్క కసురుతో ఆమె ఎదిరిపడి దుఃఖపడుతూ మరి చెప్పడం మానేసుకుంది. అసలు గజానన్ భావోద్రేకం కలిగిన మనిషి కాడు. అత్యధిక సంతోషం కానీ విచారం కానీ ప్రదర్శించే తత్వమూ కాదు. సుశీలనతడు మనసారా ప్రేమించాడు. విచ్ఛిన్నమైపోయిన ప్రేమతో పాటు అతని హృదయం కూడా బద్దలైపోయింది. ఉన్న 2 రోజులు అతడు వంటిగానే తన దుఃఖాన్ని అనుభవించాడు. నిట్టూర్పులతోనూ కన్నీళ్లతోనూ అతని ముఖం వాడిపోయింది. పెదవులు మాత్రం కదిలేవి కావు. ఆ 2 రోజుల్లోనూ ఒక్కసారి అగ్నిపర్వతం పేలినట్లుగా ఛీ, ఇంకా నాకు అన్నదమ్ములెక్కడా, నా జీవితాన్ని బుగ్గు చేసిన రాక్షసులు వీళ్ళు అనే మాటలు అప్రయత్నంగా అతని నోటి నుండి వచ్చాయి. మళ్ళీ భయంకరమైన మౌనమే. సుశీల ఎడల ఎన్నడూ గజానన్ కఠినుడుగా ఉండలేదు. ఇంతలో భర్త ఇలా మారిపోయినందుకు సరి అయిన కారణం ఊహించలేక సుశీల నిస్సహాయురాలై తనలో తనే ఏడ్చుకున్నది. చివరకు గజానన్ చన్నపట్నం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా తుది మాటగానైనా సరే భార్యతో ఏమీ చెప్పలేదు. అంతవరకు తమ నేరం కనబడకుండా ప్రవర్తించిన తోడికోడళ్ళు మళ్ళా విజృంభించి ఆమెను సాధించడం మొదలుపెట్టారు. ఇలాగా 10 రోజులు గడిచాయి. సుశీల గతి రోజు హీనమైపోతోంది. చివరకు ఆమె భర్తకు ఒక సుదీర్ఘమగు జాబు రాసింది. ఎంత కట్టిన హృదయాన్నైనా కరిగించేటంత జాలికరంగా ఉంది ఆ జాబు. ప్రత్యుత్తరానికి నిరీక్షిస్తూ దినమొక ఏడాదిగా సుశీల మరి 10 రోజులు గడిపింది. ఎట్టకేలకు జాబు వచ్చింది. ఉత్తరంపైన సుశీల విలాసమే ఉంది. పోస్టు మనిషి సాయంకాలమే ఉత్తరం ఇచ్చాడు. వెంటనే జాబును చదవడానికి ఆమెకి ధైర్యం చాలింది కాదు. దానిపైనే తన భావి జీవితము ఆధారపడి ఉన్నట్లు ఆమెకు తెలుసును. రాత్రి ఒంటరిగా గదిలో చూడాలని ఆమె నిశ్చయించుకుంది. సృష్టి శోభయావత్తు పశుపక్ష్యాది జీవకోట్ల మీదనే ఆధారపడి ఉంది. క్రమక్రమంగా సూర్యుడు అస్తమించాడు. జీవరాశుల విశ్రాంతి నిమిత్తము పొట్లు చేరిపోవడం చేత ప్రపంచకం కళారహితమైపోయింది. ఇంట్లో పనులు ముగించుకొని సుశీల గదిలో ప్రవేశించేసరికి రాత్రి 10 గంటలైంది. భర్త రాసిన జాబు బల్ల మీద ఉంది. చదవడానికి తీసేటప్పుడు ఆమె చేతులు వణికిపోయాయి. జాబు నేల మీద పడిపోయింది. తీసుకోవడానికి ఆమె వంగింది. కానీ కదులుతూ ఉన్న త్రాచుపాములాగా ఆ కవరు భయం గొల్పడం చేత మళ్ళీ వెనక్కి తప్పుకున్నది. ఎల్లాగో ధైర్యం తెచ్చుకొని కొంతసేపటికి తలుపులన్నీ మూసేసి కవరును చింపి ఉత్తరాన్ని చదవడం ప్రారంభించింది. చదువుతూ ఉన్న కొద్దీ ఆమె ముఖం వివర్ణమైపోతూ ఉంది. ఉత్తరం చేతిలో నుండి జారిపోయింది. సుశీల పెద్ద నిట్టూర్పు విడిచి కొయ్య బొమ్మ అయిపోయినది. అశ్రుధారలు ఆమె కపోలాలపై కాలువలు కట్టాయి. నిట్టూర్పు గాడ్పులు అగ్ని కొనల వలె గది నిండిపోయాయి. ఆమె ఆశ కూలిపోయింది. భర్త వైఖరి ఏమాత్రమూ మారలేదు. ఆ పిడుగు దెబ్బతో ఆమె హృదయము బద్దలైపోయింది. తన దుఃఖమయ జీవితాన్ని తలుచుకొని ఆమె ఎంతోసేపు ఏడ్చినది. మనస్ఫూర్తిగా ప్రేమించిన భర్తే ఇలా చేసినప్పుడు ఇంకా నాకు జీవితాశ ఎందుకు? జంఝామారుతం చేత ప్రపంచకం కంపించిపోతూ ఉండే రాత్రి యందు చెట్ల చివరి నుండే పక్షికైనా ఆసుంది. కానీ నాకు మాత్రం ఏ వేపు చూసినా నిరాశయే ప్రత్యక్షమవుతుంది. గోతులో పడితే అందరూ తలొకరాయి విసిరేవారే అన్నట్లుంది నా బ్రతుకు. నాకు కాస్త ధైర్యమైనా చెప్పేవారు లేరు. చిన్నప్పుడు నిమిషమైనా వదిలిపెట్టి ఉండలేని స్నేహితురాలు, తండ్రి ఇప్పుడు నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. మతాంతరాలులైతేనే మాత్రం నాది కూడా మానవ జీవనమే కదా. కాస్త దయగల మాట్లాడడానికైనా అర్హురాలను కాదు కాబోలు. నా చదువు అందము అన్నీ విలువలేనివే అయిపోయాయి. అవే నా జీవితానికి కష్టం తెచ్చాయి కూడాను. తోడికోడళ్లకు పగదాన్నైపోవడానికి కారణం ఎంత ఊహించినా తోచకుండా ఉంది. బావగారులు మామగారు వాళ్ళకి వ్యతిరేకం చెప్పలేక నా స్థితి కళ్ళారా చూస్తూ ఊరుకున్నారు. ఇంకా ఈ ఇంటిలో ఉండడానికి నాకు పాలుపోవడం లేదు. పై విధమైనటువంటి విషాదకరాలైన తలపులామెను బాధిస్తూ ఉన్నాయి.
అప్పటికప్పుడే 1 గంటపై దాటింది. ఫాదిరి గుడి అంతటా నిశ్శబ్దము, స్వేచ్ఛా సామ్రాజ్యమేలుతోంది. పుష్యమాసపు చలి కాగలేక ప్రజలు త్వరగానే పడకలు చేరుకున్నారు. ఫాదిరి గుడి కట్టడములన్నీ మంచు పొరలతో తెప్పతేలుతున్నాయి. శతాబ్దాల నుండి శీతావాత వర్షాతపాల నుండి కూడా కాల్చి నిలిచినందువల్ల నలుపెక్కిన గోడలతో మహోన్నతాలైన శిఖరాలతో చర్చి ఇళ్లకు మధ్యగా ఉంది. దూరం నుంచి చూసేవారికి చర్చి ఒక పెనుభూతంలాగా భయం గొల్పుతోంది. నిరుపేదలు లక్ష్మీదేవికి తోడు నిద్రాదేవికి కూడా దూరులై వడవడవణుకుతూ తమ దౌర్భాగ్యాన్ని నిందించుకుంటూ కూర్చున్నారు. సుఖనిద్రావసులైన లక్ష్మీపుత్రులకు ఆ దీనుల తలంపే లేదు. సుశీలకు నిద్రలేదు. గదిలో ఆమెగాక వేరొక జీవమే లేదు. ఇళ్లంతా నిశ్శబ్దమయం. ఆమె దృష్టులు ప్రయత్నకంగా పైకి పోయాయి. చేతులు జోడించుకొని ఆ యువతీమణి ధ్యాన నిమగ్నయైపోయింది. ఆ నిశా సమయమున సమస్త జీవకోట్లు నిద్రావస్థలో మైమరిచియున్న ఆ నిశా సమయమున పరమేశ్వర ధ్యానమున మునిగి ఉన్న అశోక దేవతను మనోదృష్టి ఎందైనను మూర్తిభింపచేసుకొనగలిగిన వారు ధన్యులు. ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న దీపపు కాంతిలో అశ్రుగలితములకు ఆమె నిమీలిత నేత్రములు మెలమెల మెరుస్తున్నాయి. తరంగ సంక్షిప్తమగు సముద్రంలాగా ఆమె వక్షోభాగం పైకి లేస్తూ క్రిందికి పడుతూ మనోగత భావోద్రేకాన్ని వ్యక్తపరుస్తోంది. ఆమె పెదవులు మాత్రం కొద్దిగా చెలిస్తూ ఉన్నాయి. భగవంతుని సన్నిధి కల్పించుకుని తన దీనావస్థను విన్నవించుకుంటోంది కాబోలు ఆ పవిత్ర హృదయ. ఆమె మాటలు స్పష్టంగా వినబడడం లేదు. చివరకు మాత్రం, తండ్రి, ఇంకా నేను ఈ ఇంట్లో ఉండలేను, నాకొక దారి చూపించి రక్షించవా అని గట్టిగా పలికి ఒక నిట్టూర్పు విడిచింది. ఇంతలో దొడ్లో ఏదో శబ్దమవడం వల్ల ఆమె ధ్యానానికి భంగం కలిగింది. ఎవరైనా తనను కనిపెడుతున్నారేమో అని సుశీల లేచి తలుపు తెరిచి చూసింది. దొడ్లో ఎవ్వరూ లేరు. చప్పుడుకి కారణం ఆలోచిస్తూ ఆమె 4 వైపులా చూసింది. చీకట్లు దట్టంగా భయంకరంగా వ్యాపించి ఉన్నాయి. దూరాన్నించి ఫాదరీ గారి మేడ మీద దీపం ఒకటి మాత్రం ఆ గాఢాంధకారాన్ని భేదించుకుని ఆమెకు కనపడ్డాది. తక్షణం ఆ దీనురాలికి ఒక ఆలోచన తోచింది. అప్పుడు ఫాదరీ గుడి సంస్థలో రెవరొజారియా అనే వయోవృద్ధుడుగు అమెరికా దేశస్థుడు ఫాదరీగా ఉన్నాడు. నిరాడంబర జీవి, ప్రజాసేవయే సర్వేశ్వర సేవ అని నమ్మిన ఉన్నత భావపూరితుడు. చుట్టుప్రక్కల క్రైస్తవులే కాక ఇతరులు కూడా ఏదో విధంగా అతని సహాయాన్ని పొందినవారే. అతను వచ్చిన తర్వాతనే ఫాదరీ గుడి సంస్థకు అనుబంధంగా ఒక వైద్యశాలను కూడా ఏర్పాటు చేశాడు. బాధపడే వారిని చూస్తే అతని హృదయం కరిగిపోయేది. ఆ దయాహృదయుని దగ్గరకు పోయి తన అవస్థను చెప్పుకోవడానికి సుశీల నిశ్చయించుకుంది. ఆ తలంపుతోనే ఆమెకు ఆశాజ్యోతి జనించింది. ధైర్యం తిరిగి వచ్చింది. ఆ కష్ట సమయంలో తనకి సహాయం చెయ్యగల సమర్థుడు అతడొక్కడే ఆమెకు కనపడ్డాడు. సర్వేశ్వరునికి కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పించింది. ఇంట్లో అందరూ నిద్రలో ఉన్నారు. వీధిలో ఎక్కడా సడి లేదు. వెనక ముందు ఆలోచించుకోకుండా సుశీల ఫాదరీ బంగళాకు బయలుదేరింది. బంగళా చుట్టూ పువ్వుల తోట ఉంది. 2 వేపులా పూల జాతులు నాటబడిన దారిని పోయి ఆమె ప్రధాన ద్వారాన్ని సమీపించింది. అక్కడ బొంట్రోతుతో ఫాదరీ గారితో కొంచెం తొందరగా మాట్లాడాలి, చెప్పు అంది. ఫాదరీ రొజారియో 6 అడుగుల ఎత్తు మనిషి, అజానుబాహుడు, ముఖము గంభీరము, నిత్య ప్రసన్నము, కళ్ళు తేజోమయాలు, దయారసభరితాలు. సుశీల నమస్కారాన్ని ఆదరపూర్వకంగా అందుకొని రొజారియో ఆమెను మేడ మీదకి తీసుకెళ్ళాడు. సుశీలను ముందు కూర్చోమని చెప్పి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. రొజారియోకి సుశీల యందు మంచి గౌరవభావం ఉంది. సుశీల కతడా సమయంలో తండ్రి కంటే ఎక్కువగా కనిపించాడు. దొరగారు, అతని భార్య కూడా ఆమె దేన చారిత్రమును విని జాలిపడ్డారు. రొజారియో ఆమెను ఓదార్చి, అమ్మాయి, నీకు పర్వాలేదు, విచారించకు. నేను ఇదివరకే మీ మామగారి వల్ల నీవు నిర్దోషివి అని విన్నాను. కానీ ఇంట్లో భార్య కోడళ్ళు కలిసి చేసే దుర్మార్గము అనచడానికి తనకి శక్తి లేకపోయింది. ఇంకా నువ్వు ఆ ఇంటికి వెళ్ళనంటున్నావు కనుక ఇక్కడే ఉండిపో. మిగిలిన సంగతి రేపు ఆలోచించుకుందాము.
అన్నాడు. సుశీలకి ఆ పలుకులు అమృతప్రాయములైనవి. ఆ మరునాడు భావి కర్తవ్యాన్ని గురించి సుశీలతో దొరగారు, అతని భార్య కూడా చాలాసేపు మాట్లాడారు. చివరకు ఆమె అభిప్రాయాన్ని అనుసరించి దొర విద్యాశాఖాధికారికి రాసి రాజమహేంద్రవరంలోని స్త్రీల ట్రైనింగ్ స్కూల్లో సెకండరీ గ్రేడు ట్రైనింగ్ విద్యార్థినిగా సుశీలను చేర్పించడానికి ఏర్పాటు చేశాడు. మళ్ళా సుశీలకు భావి జీవితమునందు కొంత ఆశ జనించింది. ఇప్పుడు స్వతంత్ర జీవనం చేసుకొని ఉన్నతాశయాలను అనుసరించి నడుచుకోవడానికి తగిన అవకాశము ఆమెకు లభించింది. ఏనాటికైనా సరే తన నిర్దోషిత్వాన్ని బయటపడవచ్చును కదా అని ఆమె సంతోషించింది. భర్త విడనాడినప్పుడు తన జీవితం ఎలాగూ గడుస్తుందా అని ఆమె హడిలిపోయింది. ఇప్పుడు ఆ భయం తీరిపోయింది. వేసవికాలపు సెలవులనగానే సుశీల రాజమహేంద్రవరం పాఠశాలలో ప్రవేశించింది. ప్రభుత్వం వారి సహాయానికి తోడు మేనమామ ఇచ్చిన ధనం కూడా వెచ్చించుకుంటూ ఆమె విద్యార్థినుల వసతి గృహం అంటే హాస్టల్లోనే ఉండి తన చదువును కొనసాగించుకుంటోంది. చదువు వ్యావృత్తిలో పడిపోయి సుశీల తన దుఃఖాలను చాలా వరకు మరిచిపోయింది. ఈ రోజుల్లో రాజరత్నము అనే అమ్మాయి ఆమెకు నమ్మిన స్నేహితురాలైంది. ఈ స్నేహితురాలి ఇంటికి తప్ప సుశీల రాజమహేంద్రవరంలో వేరొకరి ఇంటికి ఎప్పుడూ వెళ్ళి ఎరగదు. బ్రాహ్మణులైనప్పటికీ తనను ఆదరంతో చూసిన రాజరత్నం జననీయగు మహాలక్ష్మను చూసి ఆమె తన తల్లిని కూడా మరిచిపోయింది. ఆమెను అమ్మా అని పిలుస్తూ ఉండేది. తన దీన చారిత్రమును విని సంపూర్ణ సానుభూతిని చూపిన మహాలక్ష్మతోనే ఆమె తన కష్ట సుఖాలను వెళ్ళబోసుకుంటూ ఉండేది. అంతకీ తన ఒంటి జీవితం తలుచుకున్నప్పుడు దుఃఖం భరించరాకపోతే సుశీల తిన్నగా ఆమె దగ్గరికే పోయేది. మహాలక్ష్మమ్మ ఓదార్పు మాటలతో కానీ ఆమె విచారం ఉపశమించేది కాదు. పాఠశాలలో సుశీల గడపవలసిన 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ పాఠశాలలోనే ఆమె ఉపాధ్యాయునిగా కూడా నియమించబడింది. రాజమహేంద్రవరంలో మహాలక్ష్మమ్మ ఆదరాభిమానములందే తన జీవితాన్ని గడపాలి అని నిశ్చయించుకున్న తర్వాతనే సుశీల తన ఉద్యోగాన్ని అంగీకరించింది. ఆ ఊళ్ళోనే మహాలక్ష్మమ్మ గారికి వేరొక ఇల్లు ఉంది. అందులో సుశీల ఉండడానికి మహాలక్ష్మమ్మ ఏర్పాటు చేసింది. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో సుశీల కబురు భర్తకు కానీ అతని కబురు సుశీలకు కానీ లేదు. అసమాన లావణ్యతయగు సుశీలను చూసి తోడివారు ఎంత చిన్న వయసులో ఇలా పట్టుదలతో కూర్చుంటే ఎలాగా? నీ సౌందర్యమంతా అడవి కాసిన వెన్నెలైపోవలసిందేనా? నీకు ఇష్టమున్నట్లయితే ఎంత లేసి గొప్ప సంబంధాలైనా వస్తాయి. మళ్ళా పెళ్లి చేసుకొని సుఖపడకూడదు అని జాలిగా అనేవారు. ఒక్కడి నిట్టూర్పు తప్ప వేరే జవాబు ఆమె ఇచ్చేది కాదు. ఇప్పుడు ఆమెకే సౌఖ్యానికి లోటు లేదు. గౌరవనీయమైన సంఘము, నలుగురిలోనూ మర్యాద, విద్యా వ్యాసంగము, తగినంత ధనము అన్నీ ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ తన ఒంటి జీవనము జ్ఞాపకానికొచ్చి ఆమెను విచారంలో ముంచిన గడియలు లేకపోలేదు. ఒక్కొక్క రాత్రి నిద్ర పట్టక గతించిన దుఃఖానుభవాలు తలపునకు వచ్చి ఆమె గంటల కొద్దీ ఏడుస్తూ కూర్చునేది. ఇలాంటిదని నిర్వచించడానికి వీలు లేని దుర్భర మనోవేదనకు పాలై తెల్లవార్లు వేగిపోయేది. ఒక్క రాత్రికే చిక్కి వసివాళ్ళు వాడిపోయిన ఆమె ముఖాన్ని చూసి స్నేహితులు కారణం అడిగేవారు. వారికి ఏమని చెప్పడానికి ఆమెకి తోచేది కాదు. కానీ ఈ కారణం మహాలక్ష్మమ్మకు తెలియకపోలేదు. ఇలా ఉన్న కొద్దీ ఈమె జీర్ణించిపోవడం తప్ప లాభం లేదు. పాపం ఏం చెయ్యగలదు? ఎన్ని సౌఖ్యాలున్నా భర్త సమీపాన్ని లేని లోటు ఆమె మెత్తని హృదయాన్ని తినేస్తోంది. అంత అవమానపరిచినప్పటికీ తన భర్త మంచివాడనే వాదిస్తుంది. అమాయకు పిల్ల. ఇలాంటి పవిత్ర హృదయాన్ని సరిగా గ్రహించి ఆమె స్నేహ సౌఖ్యం అనుభవించలేని వాని యొక్క జన్మం వ్యర్థమే, ముమ్మాటికి వ్యర్థము. సంతోషంగానూ విలాసంగానూ పైకి అందరి ముందర తిరిగిన సుశీల హృదయాంతరాలంలో ఉన్న విషాద వహ్నికీలలను ఎవరు గ్రహించగలరు అని కుమార్తెతో చెబుతూ మహాలక్ష్మమ్మ ఆ అభాగిని గూర్చి విచారిస్తూ ఉండేది. ఈ మోస్తరుగా ఇంకో ఏడాది గడిచిపోయింది. మార్చి నెల ఎండలు ఇంకా తీవ్రతను అందలేదు. శీతోష్ణ స్థితి సరిసమానమై మనోహ్లాదకరమై ఉంది. పరీక్ష రోజులు అవ్వడం చేత విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఏతత్ ప్రయత్నావళిలో మునిగి తేలుతున్నారు.
రాత్రివేళ తేళ్లు బయటకొచ్చి హడావిడి చేస్తూ ఉన్నాయి. దినమంతా శ్రమపడి పనిచేసి అలసిన కచేరీ గుమస్తాలు కాలాతిక్రమణాన్ని లెక్క చేయకుండా గ్రామ పరిసర ప్రదేశాలలో విశ్రాంతిని అనుభవిస్తూ ఉన్నారు. ఒకనాటి రాత్రి 11 గంటలవుతోంది. రాజమహేంద్రవరంలో ప్రధాన రాజవీధులు తప్ప ఇతర ప్రదేశాలు అలికడి లేక నిశ్శబ్దాలైపోయాయి. మల్లెపూల వాసనతో బజారు వీధి నిండిపోయింది. అప్పటికప్పుడే కొంతసేపు చదువుకొని నిద్ర ఆవహిస్తూ ఉండడం చేత విద్యార్థులు పుస్తకాలు మూసేసి సిగరెట్లు ముట్టించారు. కొందరు టీ తాగుతున్నారు, కొందరు లోకాభిరామాయణం ముచ్చటిస్తున్నారు. అల్లాంటప్పుడు మహాలక్ష్మ గారి వీధి తలుపు సుశీల తట్టింది. అంత రాత్రివేళ ఆమె రాక కారణం తల్లి కుమార్తె కూడా ఊహించలేకపోయారు. లోపల ప్రవేశించి సుశీల, అమ్మా, ఈ ఉత్తరం ఒకసారి చూడండి అని మహాలక్ష్మమ్మతో అంది. ఆ మాటల్లో అపూర్వమైన తొందర, ఆనందము ద్యోతకమవుతూ ఉన్నాయి. మహాలక్ష్మమ్మ ఉత్తరం విప్పి ఇలా చదివింది. ప్రియురాలవగు ఓ సుశీల, ఈ జాబు ప్రారంభించడానికి ముందు నేను నీ ఎడల చేసిన అపరాధాలకు క్షమాపణ కోరవలసి ఉంది. దయాస్వభావురాలవైన నీవు నన్ను క్షమిస్తావనే ధైర్యంతోనే ఈ లేఖను రాస్తున్నాను. నువ్వు నిర్దోషివని నాకు రుజువై చాలా రోజులైంది. కానీ నీ ఎడల నా అమానుష ప్రవర్తనను తలుచుకున్నప్పుడల్లా నాలో నాకే సిగ్గేసి మళ్ళా ఆమెకు జాబు ఎలా రాయగలను అని మొహం చెల్లక ఇంతకాలం ఊరుకున్నాను. నా దుర్మార్గత క్షమార్హం కాదని నాకు తెలుసును. ఎన్ని విధాల పశ్చాత్తాపడినా నేను పై నేరాలకు భగవంతుని ముందు విధిగా జవాబు చెప్పుకొని తీరాలి. పశ్చాత్తాపడినంత మాత్రంతో నా బాధ్యత తొలగిపోజాలదు. కానీ సుశీల, ఈ ఎడబాటు మూలాన్ని నీ నిర్మల హృదయం యొక్క నిజమైన విలువను నేను గ్రహించగలిగినందుకు మాత్రం సంతోషిస్తున్నాను. మనం విడిపోయిన తరువాత వేసవికాలపు సెలవులకి నేను ఫాదరీ గుడికి వెళ్ళాను. కానీ నువ్వు లేని ఇల్లు శూన్యమై దుఃఖప్రదమైపోవడం చేత అక్కడ 2 రోజులైనా ఉండలేకపోయాను. తక్షణం ఏదో వంక పెట్టుకుని మళ్ళా చెన్నపట్నం వెళ్ళిపోయాను. నేను చెన్నపట్నం వెళ్ళగానే రొజారియో దొరగారి జాబు చేరినది. ఆ మహానుభావుని సదభిప్రాయానికి పాత్రురాలవైన నీ జన్మధన్యము. ఆ దయామూర్తి నీవు కేవలం నిరపరాధివని నాకు బోధపరుస్తూ రాశాడు. దురభిమాన పూరితుడనకు నాకు ఆ బోధలు అప్పుడు తలకెక్కలేదు. ఒకవేళ సుశీల నిర్దోషి ఏమో, నేనే తొందరపడ్డాను కాబోలు అనే సందేహం నాకు కలగడానికి మాత్రం అదే మొదలు సుమా. మరొకప్పుడు మా చిన్న సోదరుడు వదినగారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను వినడం తటస్థించింది. దానితో నా సందేహాలన్నీ తీరిపోయాయి. నిన్ను చూసి సహించలేక నీకు మా అన్నకు లేనిపోని సంబంధాలు కల్పించి మా వదినుడు మా అమ్మతో చెప్పారు. ఆమె వాళ్ళ మాటలను విశ్వసించి నన్ను నమ్మించేసింది. ఇంకెవరు చెప్పినా నేను వినేవాణ్ణి కాను. కానీ మా అమ్మయే స్వయంగా చెప్పడం చేత నా మనసు చలించిపోయింది. చెప్పుడు మాటలు విని నీలాంటి పవిత్రురాల్ని దుఃఖాల పాలు చేశాను కదా అని ఆనాడు నేను పొందిన వేదన నేను రాయలేను. నాటి నుంచి నీ ఎదుట నిలబడి నన్ను మన్నించమని ప్రార్థించాలనే అభిప్రాయంతోనే ఉన్నాను. నరులు అజ్ఞానులు. పొరపాటు లేకుండా నడుచుకోవడానికి మానవ మాత్రునికి సాధ్యం కాదు. కాబట్టి నన్ను క్షమించమని ఈ జాబు మూలంగా నిన్ను కోరుతున్నాను. ఈసరికి పరమ దుర్మార్గుడనైన నన్ను నీవు మరిచిపోయి ఉంటావు అనుకుంటాను. కానీ నీవు ప్రతి ఘడియ ప్రతి క్షణము నా దృష్టి పదంలోనే ఉంటున్నావు. గత సంవత్సరం నుండి నేను ధవళేశ్వరంలోని అసిస్టెంట్ ఇంజనీరుగా ఉన్నాను. నీకు సమీపంలో ఉంటాననే ఆశచేతనే ఇక్కడికి బదిలీ చేయించుకున్నాను. ఇంత దగ్గరగా నేనున్న సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ధవళేశ్వరం వచ్చిన పిమ్మట ఎలాగైనా నిన్నొక్కసారి చూడాలని నేను చాలా ప్రయత్నించాను. ఎన్నో రోజుల వరకు సాధ్యం కాలేదు. ఎలాగూ నిన్ను చూడగలనా అని పరితపిస్తూ ఉన్న రోజుల్లో ఒకనాడు అయాచితంగానే నీ దర్శనం లభించింది. ఏనాడో చెప్పనా? తోటి ఉపాధ్యాయునీలు నీవు విద్యార్థులను తీసుకొని గోదావరి ఆనకట్ట చూడ్డానికి వచ్చిన రోజు జ్ఞాపకం ఉందా? ఆహా సుశీల, ఆనాటి నీ లావణ్యమయమూర్తి ఎన్నడూ నా స్మృతి పదాన్ని బాసిపోదు. చిక్కి సగమైపోయిన నీ శరీరము సుకుమారమై సాత్విక తేజోయుతమై నాకు కనబడింది. అది వరకెన్నడూ లేని నూతన సౌందర్యం నీలో నాకు గోచరించింది. ఆ రోజున నీతో క్షణం మాట్లాడదామనుకున్నాను. కానీ ధైర్యం చాలింది కాదు. ఇంకా ఈ వియోగాన్ని నేను సహించలేను. నీ జవాబు కోసం 10 రోజుల వరకు చూస్తాను. జవాబు ఇచ్చావా సంతోషమే.
లేదా నీ బసను నేను ఇదివరకే కనుక్కున్నాను కనుక సరిగా ఏప్రిల్ మొదటి రోజున సాయంకాలం 5 గంటలకు నేనే నీ దగ్గరికి స్వయంగా వస్తున్నాను. నన్ను హతాశుణ్ణి చెయ్యవద్దు అని ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ అనురాగాన్ని కోరే గజానన్. మహాలక్ష్మమ్మ ఉత్తరాన్ని చదవడం ముగించి ఒక్క నిమిషం ఆలోచించి సుశీల వైపు చూసి నవ్వుతూ, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. మీ అభిప్రాయమే నాదీని అమ్మా. మీకు ఉన్నది ఉన్నట్లు పరిస్థితులను వివరించడం నా విధి. నా ఎడల కఠినంగా ప్రవర్తించడానికి అదే మొదలు కానీ అంతకుముందు అన్నడూ లేదు. అసలు అమాయకత్వమే కానీ కల్మషం కల హృదయం కాదు. ఈ సంగతి ఈ జాబు వలనే మీకు తెలుస్తుంది. సుశీల ప్రతి మాటలోనూ ఉత్సాహము తొణుకులాడుతోంది. ప్రాతకాలమున కెందామరలు వికసించిన సరస్సులాగా ఆమె ముఖం ఆనందభరితమై ఉంది. నేత్రాలు భావభరితాలై మెరిసిపోతూ ఉన్నాయి. పూర్వపు దీనత్వము మాయమైపోయింది. మహాలక్ష్మమ్మ ఇదంతా కనిపెట్టి, సుశీల, సర్వేశ్వరుడు దయాపరిపూర్ణుడు. ఈనాటికి నీ కోరిక సిద్ధించింది. చెప్పుడు మాటల వల్ల నీ భర్త మనసు అల్లా మారిపోయింది కానీ స్వతహాగా దుర్మార్గుడు కాదు. పశ్చాత్తాపంతో నిన్నంత దీనంగా వేడుకుంటూ ఉన్నప్పుడు నిరాకరించడం ధర్మం కాదు. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ కోసం నిరీక్షిస్తూ ఉండు అని మందహాసంతో అన్నది. చెక్కిళ్ళ యందు నొక్కులేర్పడేటట్లు దరహాసవదనంతో సుశీల సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయింది. అత్యాత్రమంతో నిరీక్షిస్తున్న ఏప్రిల్ 1వ తేదీ వచ్చింది. ఆ రోజు సెలవు దినం అవడం చేత సుశీల ఇంటి వద్దనే ఉంది. భర్త ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఆమెలో కలిగిన మార్పు చూసి మహాలక్ష్మమ్మ తనలో తనే నవ్వుకుంటూ ఉండేది. పూర్వం కంటే 1000 రెట్లు శోభతో ప్రకాశించేటట్లుగా సుశీల ఇంటిని చక్కగా పరిచింది. మధ్యాహ్నం 4 గంటలకే తను శృంగారించుకోవడానికి మొదలుపెట్టింది. గులాబీ రంగు సిల్క్ చీర ధరించింది. చక్కని లేసు పని చేసిన రవిక తొడుక్కుంది. తన చాతుర్యమునంతా వినియోగించి జడ వేసుకుంది. ఆమె ప్రతి అవయవంలోనూ సంపూర్ణమైన జీవకళ తొణుకులాడుతోంది. సహృదయయగు మహాలక్ష్మమ్మ ఆమె అసమాన సౌందర్యాన్ని, ఉత్సాహాన్ని చూసి సంతోషభరితురాలై, సుశీల, మీ ఆయన్ని మాకు చూపించవు కాబోలు అని పరిహాసపూర్వకంగా అన్నది. ఇదంతా మీ దయచేతనే కదూ అని వినయపూర్వకంగా ప్రత్యుత్తరమిచ్చి వెళ్ళిపోయింది. సాయంకాలం 6 గంటలైంది. ఆమె తన గదిలో కూర్చుని చదువుకుంటూ నిరీక్షిస్తుంది భర్త కోసం. మనస్సు పుస్తకం పైన లేదు. 5 గంటలకే వస్తానన్న గజానన్ అంతవరకు రానందుకు ఆమె మనసు కంగారు పడుతోంది. ప్రతి గడియ వీధి వంక చూస్తూ ఉండేది. వీధి తలుపు బారుగా తెరిచి ఉంచింది. నిమిషానికి ఆమెకు గాబరా ఎక్కువైపోయింది. ఇంకా రాకపోతే ఏది దారి అనుకునేసరికి గుండెలు కొట్టుకునేవి. 7 గంటలైంది. సుశీల గడియారం వైపు చూస్తూ నిట్టూర్పు విడిచింది. నా బతుకు మొదటి నుంచి ఇలాగే ఉంది అని వీధిలోకి చూసి ఏ అలుకిడి లేకపోవడం చేత హతాశై గదిలోకి వచ్చి కుర్చీలో కూలబడిపోయింది. మరొక అరగంట గడిచిపోయింది. ఆశాభంగం చేత ఆమె మనసు అపరిమితమైన చిరాకు పడుతోంది. ఇంకొకసారి వీధిలోకి చూసింది. తన నిర్భాగ్యాన్ని నిందించుకుంటూ గదిలోకి పోయి మంచం మీద బోర్లా పడుకుంది. ఆశాభంగానికి తోడు భర్త వస్తానని మాట నిలుపుకోనందుకు ఉడుకుమోతుతనం ఎక్కువై ఆమె తన నిస్సహాయతకు తనలో తనే ఏడవడం ప్రారంభించింది. భోజనం మాటే మరిచిపోయింది. 8 గంటలైనప్పటికీ ఆమె అలాగే పడుకుని ఉండిపోయింది. ఆ ఏడుపులోనే ఆవేశభరమున శ్రాంతురాలైన సుశీలకు కొంచెం నిద్ర పట్టింది. వీధి తలుపులు అలాగే తెరిచే ఉన్నాయి. గదిలో దీపం స్వచ్ఛ కాంతులతో ప్రకాశిస్తూ ఉంది. ఇంతలో ఇంటి ముందు ఒక మోటారు బండి ఆగింది. అందులో నుండి యువకుడొకడు పాశ్చాత్య వేషంలో దిగి డ్రైవరుతో మళ్ళీ పొద్దుట 9 గంటలకు తీసుకురా, మరిచిపోకు అని చెప్పి కారు వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళాడు. మోటార్ రావడమేనా సుశీల ఎరగదు. ఇంతసేపు తను ఎవరి కోసం చూస్తుందో అతడే వచ్చాడని మాత్రం ఏం తెలుస్తుంది. గజానన్ తిన్నగా గదిలోకి వెళ్ళాడు. మంచం మీద బోర్లా పడుకొని ఉన్న సుశీలను చూశాడు. గులాబీ కాంతులీనుతూ ఆమె కంఠప్రదేశము సుపరిచితమై వియోగతప్తుడైన భర్తకి నేత్రపర్వమునగూర్చింది. ఆమె మృదుహస్తాలు తలదిండిపై చలనం లేకుండా పడి ఉన్నాయి. చదువుతూ ఉన్న పుస్తకము అల్లా బల్ల మీదనే ఉంది. చెక్కులపైన జాలువారి అశ్రుబిందువులు దీపపు కాంతిలో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూశాడు గజానన్. ఒక్క దీర్ఘ నిశ్వాసం విడిచాడు.
పాపం అనుకున్న వేళకు నేను రానందుకు ఎంత విచారించినదో కమిలిపోయిన ఆ ముఖ పద్మమే తెలియజేస్తుంది అనుకున్నాడు నెమ్మదిగా. స్వచ్ఛమై మధురమై ప్రీతమమై కనబడుతూ ఉన్న ఆ మెడను ముద్దు పెట్టుకోవాలని అతని హృదయం తొందరపడుతోంది. నిద్రావస్థలో ఉన్న ఆ సౌందర్యమూర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సుదీర్ఘాలై గదినంతనూ సౌరభంతో నింపుతున్నాయి. మెల్లిగా భార్యను సమీపించాడు. కానీ మళ్ళా వెనక్కి తిరిగి చూశాడు. ఏమి ఆలోచించుకున్నాడో కానీ తలుపులన్నీ తెరవబడి ఉన్నాయి. ఉరకలు వేస్తూ ఉన్న మనసును నిలుపుకొని అతడు వీధి వరకు వచ్చి అటు ఇటు చూసి తలుపులు బిగించుకుని లోపలికి వెళ్ళిపోయాడు. తెల్లవారిపోయింది. ఏప్రిల్ నెల 2వ తేదీ. ప్రపంచమంతా సుశీలకు సంతోషమయంగా కనబడింది. భర్త తెలిపిన పశ్చాత్తాపానికి, అతని అనునీయ వాక్యాలకు ఆమె హృదయము శరత్కాల నదీ జలంలాగా కలకదేరి నిర్మలమైపోయింది. మామూలు కంటే శీఘ్రంగా లేచింది. ఆమె కాఫీ తయారు చేసింది. 7 గంటలకే ఇద్దరూ కాఫీ పుచ్చుకున్నారు. కష్ట సమయాన్ని భార్యను ఆదరించిన దయాహృదయురాలకు మహాలక్ష్మ దర్శనం చేసి కృతజ్ఞత చూపించడం తన ధర్మం అనుకున్నాడు గజానన్. అందుచేత కాఫీ అవగానే ఇద్దరూ మహాలక్ష్మ గారింటికి వెళ్ళారు. చిరవియోగానంతర సమాగమమున సంతోష తరంగ మాలికలు తేలిపోతూ ఉన్న ఆ దంపతులను చూసి వారి కుటుంబమంతా ఆనందించింది. 9 అయ్యేసరికి కారు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ మహాలక్ష్మకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. బజారుకు పంపి ఒక కద్దరు జామారు చీర తెప్పించి ఇంత పసుపు కుంకుమ పెట్టి హిందూ సాంప్రదాయానుసారంగా మహాలక్ష్మ సుశీలకు ఆమె భర్తకు ఇచ్చి బహుమానించింది. హిందూ సంఘానికి చెందిన వారిలో కూడా జాతి మత వివక్షతలను పాటించని భూతదయాపరులు మహాలక్ష్మమ్మ వంటి వారు ఉంటారు కదా అని తెలుసుకొని తమ సంఘంలో అలాంటి ఆచారం లేకపోయినా ఆమె ఇచ్చిన బహుమానాలను సుశీల గజాననులు ఇద్దరూ నమ్రశిరస్కులై గ్రహించి మోటారు బండి ఎక్కారు. 20వ శతాబ్దంలో రచించిన కాలూరి వెంకటరామారావు గారి కథ ఏప్రిల్ 1వ తేదీ అనే కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లను రూపంలో తెలియచేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము సా